ఈ సమ్మర్లో మామిడి పళ్ళతో ఒక్కసారైనా కానీ ఎంతో క్రీమీగా ఉండే ఈ మ్యాంగో డిలైట్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. సింపుల్ ప్రాసెస్, జస్ట్ 2-3 స్టెప్స్లో చేసుకునే ఈ మ్యాంగో డిలైట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ ఈజీగా తినేయచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి మామిడి పళ్ళు అయితే 1 కప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మామిడి పళ్ళు వేసుకున్న తర్వాత అరకప్పు వరకు పంచదార అనేది వేసుకోవాలి. మీరు బెల్లమైనా యూజ్ చేయొచ్చు, బట్ నేను పంచదార అయితే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక 4-5 స్పూన్ల వరకు వాటర్ అనేది ఉంటాయి. వాటర్ అనేది వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యూరీ అనేది మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని చెప్పేసి మరీ బరకగా అయితే ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ ఉందంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పాలు కాచుకునేదానికి ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని వాటర్ చల్లుకోండి. అంటే అది మనకి అడుగంటకుండా ఒక లేయర్లా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ బాయిల్ ఎంతవరకు వెయిట్ చేయండి. ఇప్పుడు 2.5 కప్పు వరకు పాలు అనేది వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ లేకుంటే కార్న్ఫ్లోర్లో కొన్ని పాలను పచ్చిపాలు అనేటివి వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఈ పాలల్లో వేసేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిక్స్ అనేది మనకు బాయిల్ అవుతున్న మిల్క్లో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటె సహాయంతో ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా పాలు అనేటివి మంచిగా కలుపుతూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైనుంచి కిందకి అంటూ ఉంటే మనకు అడుగంటుకుపోకుండా మొత్తం కూడా మిక్స్ అయ్యి కరెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు పాలు ఒక పొంగు వస్తాయి అని అనుకున్నప్పుడు, అంటే పొంగు రాకూడదు, ఒక పొంగు వస్తాయి అని అనుకున్నప్పుడు మనం ముందే మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా వేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మీకు పంచదార ఏమైనా తక్కువ, అంటే తీపి ఏమైనా తక్కువ అయితే ఇక్కడ చూసుకోండి. ఒకవేళ మీకు పంచదార ఏమైనా స్వీట్నెస్ తగ్గింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. బెల్లమైనా కావచ్చు లేదా పంచదార అయినా కావచ్చు, ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో కొన్ని మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో మనకి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో రొటేట్ చేస్తూ మొత్తం కూడా కలిసే విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా మనకి కరెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకొని మనకి మంచిగా తిక్కుగా అయింది, అంటే మరీ తిక్కగా ఉండకూడదు. ఈ థిక్నెస్ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఏమైనా జార్స్ కానీ లేదా ఇంట్లో ఉండే స్టీల్ బౌల్స్ కానీ వేసుకోండి. స్టీల్ బౌల్స్ కావచ్చు, లేదంటే ఇవి ఇక్కడ నేను చూపిస్తున్న గాజు బౌల్స్ కానీ ఉంటే దాంట్లో వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బౌల్స్లోకనే ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఇక్కడ 5 బౌల్స్ అయితే వచ్చాయి నాకు. నేను చెప్పిన కొలతలకి 5 బౌల్స్ అయితే వచ్చింది. ఇంకా 7 గంటల పాటు లేదా ఒక నైట్ మొత్తం కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఎంతో క్రీమీగా ఉండే మ్యాంగో డిలైట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా, పక్కా ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ మ్యాంగో సీజన్ అయిపోయే ముందే ఒకసారి ట్రై చేయండి. ఇది ఐస్ క్రీమ్ కాదు, అలా అని చెప్పి జ్యూస్ అయితే అస్సలు కాదు. ఇదే మ్యాంగో డిలైట్, ఇది ఒక డెజర్ట్ అనమాట. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మ్యాంగో పీసెస్ పైన అలా వేసుకొని మధ్య మధ్యలో మ్యాంగో పీసెస్ మనకి తగులుతూ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అలానే మనకి జెల్లీ ఎలా ఉంటుందో అలా ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట. జెల్లీ తింటే ఎలా ఉంటుంది, పిల్లలు జెల్లీ అవి ఇష్టంగా తింటారు కదా, మనకి ఆ ఫీల్ అయితే వస్తుంది. చాలా స్మూత్గా ఉంటుంది, టెక్స్చర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అలానే సమ్మర్ అయిపోయేలోపు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు. మరి ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని అలానే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.